హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. చిన్న స్టోరీ అయినా సరే చాలా బాగుంటుందండి. చిన్న స్టోరీస్ అయినా బాగుండే స్టోరీస్ నేను మీకోసం చెప్పాలి అని అనుకుంటున్నానండి. అందుకోసమనే చిన్న చిన్న స్టోరీస్ కూడా మంచి మంచి స్టోరీస్ తోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. స్టోరీ పేరు వచ్చేసరికి 3 ప్రశ్నలు అండి. స్టోరీ పేరు. ఆ ప్రశ్నలు ఏంటి, వాటికి సమాధానాలు ఏంటి అనేది తప్పకుండా లాస్ట్ వరకు వినండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. క్వశ్చన్స్ ఆన్సర్స్ 2 ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. 3 ప్రశ్నలు. తనకెంతో ఇష్టమైన బీర్బల్ తెలివితేటలను, సమయస్ఫూర్తిని అక్బర్ చక్రవర్తి ఒకరోజు సభలో చాలా మెచ్చుకున్నారు. దీంతో సభలోని మిగతా వారు అసూయకు లోనయ్యారు. అక్బర్ బీర్బల్ని ఇలా పొగడడం వారికి నచ్చలేదు. బీర్బల్ కంటే తామే తెలివైన వాళ్ళమని, కానీ చక్రవర్తి పక్షపాతంతో ప్రతి చిన్న విషయానికి అతన్ని ఆకాశానికి ఎత్తుతున్నాడని అనుకున్నారు. ఈ విషయం అక్బర్ చెవిన పడింది. బీర్బల్ గొప్పతనాన్ని సభాముఖంగానే నిరూపించాలని చక్రవర్తి నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు సభలో నేను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి సరైన సమాధానం చెప్పిన వారిని ఘనంగా సత్కరిస్తాను అని అక్బర్ ప్రకటించాడు. సభలోని వారంతా ఎంతో ఉత్సాహంగా జహాపన, మేము సిద్ధం అన్నారు. మొదటి ప్రశ్న, పువ్వుల్లోకెల్లా ఏ పుష్పం గొప్పది? రెండో ప్రశ్న, ఏ పాలు శ్రేష్టమైనవి? మూడో ప్రశ్న, అన్నింటికన్నా దేని మాధుర్యం ఉత్తమమైనది? అని అక్బర్ అడిగాడు. సభలోని వారంతా తమకు తోచిన సమాధానాలు చెప్పారు. కానీ చక్రవర్తికి అవేవి సంతృప్తికరంగా అనిపించలేదు. చివరగా బీర్బల్ లేచి, ప్రభు, మనం కప్పుకునే వస్త్రాలకు మూలం పత్తి, కాబట్టి పత్తి పువ్వు గొప్పది. పసిబిడ్డకు తల్లిపాలు అమృతంతో సమానం, కాబట్టి అమ్మ పాలు శ్రేష్టమైనవి. సౌమ్యంగా మధురంగా మాట్లాడడం వల్ల విరోధాలు మాయమైపోతాయి, స్నేహం వెళ్ళి విరుస్తుంది. కాబట్టి అన్నింటికన్నా మాటల మాధుర్యమే ఉత్తమం అని చెప్పాడు. బీర్బల్ సమాధానాలతో అక్బర్ చాలా సంతోషించాడు. విలువైన కానుకలతో సత్కరించాడు. అప్పటి వరకు బీర్బల్ తెలివితేటలను శంకించిన సభికులు తమ తప్పు తెలుసుకుని చప్పట్లతో అభినందనలు తెలిపారు. విన్నారు కదండి స్టోరీ అయితే చిన్న స్టోరీ అయినా చాలా బాగుంది కదండి. అందుకోసమైనా చిన్న స్టోరీ అయినా మంచి స్టోరీస్ తోటి మీ ముందుకు రావాలని చెప్పి ఇలాంటి స్టోరీస్ తోటి వస్తున్నానండి. ఇలాంటి స్టోరీస్ పిల్లలకి చెప్పినా కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా వింటారు, వాళ్ళకి బాగుంటుంది కదండి. ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఇలాంటి స్టోరీస్ కూడా చెప్తున్నానండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం కూడా మీకు ఇష్టమో కాదో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి స్టోరీస్ తోటి మేము ఎందుకు వస్తానండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో చాలా స్టోరీస్ ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు తప్పకుండా వినాల్సినటువంటి ఒక మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఇప్పటివరకు వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి. విన్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.